చంద్రబాబు కుప్పం కలలు చెదిరిపోతున్నాయా? వైఎస్ఆర్సీపీ ప్రభంజనంతో దిక్కుచోచని స్థితిలో పడ్డ బాబును ఓటమి భయం వెంటాడుతోందా? కుప్పంలోనూ కష్టమేనన్న విషయం స్పష్టం కావడంతో ఓటర్లను రెచ్చగొట్టే స్థాయికి దిగజారాడు చంద్రబాబు. తనకు ఓటేయకపోతే మగాళ్లను ఇంట్లోకి రానివ్వద్దని కాపురాల్లోనే చిచ్చుపెట్టాడు. మీ ఇంట్లో మగవాళ్ళు ఓటేయకపోతే తిండి పెట్టడం మానేయండి. ఆ రోజు ఎన్నికల రోజు చెప్పండి, తెలుగుదేశానికి ఓటేస్తే మన భవిష్యత్తు బాగుంటుంది, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, నీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. కాబట్టి తెలుగుదేశానికి ఓటేసిరా, ఇంట్లోకి రానిస్తాం, భోజనం పెడతామని మీరు చెప్తే ఎక్కడికి పోరు, మీ దారికి వస్తారు. అవునా కాదా? ఇవి కుప్పంలో చంద్రబాబు లేటెస్ట్ డైలాగులు. ఎవరన్నా ఇలా మాట్లాడతారా? టీడీపీకి ఓటేయకపోతే మగాళ్లను ఇంట్లోకి రానివ్వద్దని వార్నింగ్ ఇస్తారా? కానీ చంద్రబాబు మాత్రం అంటున్నారు. కుప్పంలో మహిళా కార్యకర్తల సమావేశంలో ఇలా రెచ్చగొట్టే కామెంట్లు చేశారు. ఓటమి భయం ఆయన్ను వెంటాడుతూ ఉండడంతోనే ఇలా మాట్లాడుతున్నారు. కుప్పం అంటే చంద్రబాబుకు లెక్కే లేదు. 14 ఏళ్లు సీఎంగా ఉన్నా ఆ నియోజకవర్గాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. అందుకే ఇన్నాళ్ళు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేది కుప్పం. రాష్ట్రమంతా తిరిగినా కుప్పంని లైట్ తీసుకునేవారు. అక్కడ తనకు తిరుగులేదని భావించేవారు. ఓటమి భయం వెంటాడుతూ ఉండడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డ చంద్రబాబు రూటు మార్చారు. కుప్పం నియోజకవర్గ మహిళా కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. చెప్పుకోవడానికి ఏమీ లేక మహిళా ఓటర్లను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. మగవాళ్లెవరూ తనకు ఓటు వేయరని బాబుకు అర్థమైందా? అందుకే ఇలా మహిళలను బ్లాక్మెయిల్ చేశారా? వార్నింగ్ ఇచ్చారా? మీ ఇంట్లో మగవాళ్ళు ఓటేయకపోతే తిండి పెట్టడం మానేయండి. తెలుగుదేశానికి ఓటేసిరా, ఇంట్లోకి రానిస్తాం, భోజనం పెడతామని మీరు చెప్తే ఎక్కడికి పోరు, మీ దారికి వస్తారు. అవునా కాదా? కుప్పంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదు చంద్రబాబు. ఓటమి భయం వెంటాడుతూ ఉండడంతో కుప్పంలో కుప్పకూలిన గ్రాఫ్ను ఎలా పెంచుతారన్న ఇంగితం లేకుండా వెన్నుపోటు రాజకీయాలకు సిద్ధమయ్యారు చంద్రబాబు.